విద్యా సంస్థలు ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్, కాలేజెస్, ఆ మేనేజ్మెంట్స్ కేవలం ఫీజు వసూలు చేసి పిల్లలకు చదువు చెప్పడమే కాదు, మాకు చాలా కేసెస్లో దాదాపు గత సంవత్సరం 875 మంది స్టూడెంట్స్ని ఈగిల్ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది, అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళని. కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు, రిపోర్ట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచనలో ఉందంటే వీరిపైన బాధ్యత పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ లోపల జరిగే విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళు స్పాటర్స్ పెట్టుకోవాలి, క్యాంపస్ కోఆర్డినేటర్స్ని పెట్టుకోవాలి. ఇవన్నీ దానికి మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్లో ఉంటాము. కమిటీస్ ఉండాలి, యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీస్ని ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది. చేయకపోతే మాకు ఏదైనా రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా రిపోర్ట్ మాకు వచ్చి అక్కడ తెలిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ ఎన్ఓసి క్యాన్సిల్ చేయడము, పిల్లల దగ్గర అఫిడవిట్లు తీసుకోవడము, ఇవన్నీ కూడా దాంట్లో ఆలోచన ఉంది, దాని డిస్కషన్ నడుస్తుంది. సో మనం అందరం ముందంజలో ఉన్నాము. ఇది ఎక్కడ కూడా ఈ ఆలోచన లేదు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.